హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు సో గూగుల్ పేలో అన్ని యూజెస్ గురించి చెప్తాను అనమాట. మీకు మనీ ఎలా యాడ్ చేయాలి అండ్ మనీ ఎలా ట్రాన్స్ఫర్స్ ఉంది. సో అన్నిటి గురించి అయితే చెప్తాను అనమాట. ఎవడైతే ఫుల్ అయితే చూడండి వయసు ఎక్కడ కూడా skip అయితే చేయబాకండి అనమాట. పూర్తి విధమైన వీడియోలో అయితే చెప్తాను. గూగుల్ పే ఫుల్ యూజర్స్ అయితే ఓకే గాయస్, ఫస్ట్ అయితే మీరు గూగుల్ పే అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరైతే గూగుల్ పే అయితే మీ మొబైల్‌లో ఓపెన్ చేసుకోండి. సో, మీ మొబైల్‌లో ఓపెన్ చేసుకున్న వెంటనే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇచ్చాననమాట. సో, ఆ యూఆర్ఎల్ రెఫరల్ కోడ్ వాడితే మీకైతే రూ. 21 అయితే కూపన్ కోడ్ వస్తది. అండ్ అక్కడ స్కాన్ మీద క్లిక్ చేసి అయితే మీరు మనీనైతే స్కాన్ చేసి పే చేసేయొచ్చనమాట. అండ్ అక్కడ సెండ్ మనీ అని ఉన్నది చూడండి. సో, దాని మీద సెలెక్ట్ చేస్తే ఏమీ లేదనమాట. మీరు మనీ ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నంబర్ అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అందులో మనీ అయితే అక్కడ సెండ్ చేయొచ్చనమాట. సో, అర్థమైందనుకుంటున్నాను గైస్ మీకు. అండ్ ఈ నంబర్ ద్వారా సెండ్ చేయడం పక్కనైతే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది కనిపిస్తదనమాట. సో, దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, ఒక నార్మల్ సెండ్ పక్కనైతే సెల్ఫ్ అకౌంట్ అంటారనమాట. అంటే నార్మల్ అయితే మనం ఎవరికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళ అకౌంట్ నెంబర్ అంటే ఐఎఫ్ఎస్‌సి కోడ్ కొట్టాలనమాట. ఐఎఫ్ఎస్‌సి కోడ్ కొట్టడానికైతే మీకు పక్కన సో, బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మీరు. సో, బ్రాంచెస్ శ్రీకాళహస్తి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అకౌంట్ నెంబర్ అయితే ఫుల్‌గా ఎంటర్ చేసి కంటిన్యూ మీద సెలెక్ట్ చేస్తే మీకు అయితే అకౌంట్ అయితే కంటిన్యూ అయితే అయిపోతదనమాట. సో, అర్థమైందనుకుంటున్నాను గైస్. ఇప్పుడు నేను మీకైతే సెల్ఫ్ ఎలా చేయాలో చెప్తాననమాట. సెల్ఫ్ అంటే ఏంటంటే మీరు ఒక 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే ట్రాన్స్‌ఫర్ అంటారు. అండ్ పక్కన చూసుకుంటే మీకు ఇంకా అక్కడ చాలా అయితే ఉంటాయి గైస్. పక్కన చూసుకుంటే గైస్ మీకు అక్కడ సో, ఇంకా మీకైతే అండ్ గిఫ్ట్ కార్డ్స్ కూడా కింద ఉంటాయన్నమాట. వాటివి కూడా చెప్తాను నేను. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం కూడా చెప్పాను కదా! ఇప్పుడు కిందకెళ్తే అక్కడ బ్యాలెన్స్ హిస్టరీ అని ఉంటదనమాట. బ్యాలెన్స్ హిస్టరీ చెక్ చేస్తే మీరైతే మనీ అయితే ఎంతుందో మీరైతే సో, చెక్ చేసుకోవచ్చనమాట గైస్. మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా ఏమైనా చేయొచ్చంటే చెప్తాను చూడండి. సో, మీరైతే గిఫ్ట్ కార్డ్స్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. గిఫ్ట్ కార్డ్స్ ఎలా చెక్ చేయాలంటే గైస్ అక్కడ మీరైతే గిఫ్ట్ కార్డ్స్ అని మీకైతే రివార్డ్స్ అని ఉంటది. దాని మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ప్రస్తుతానికి నా రివార్డ్స్ అయితే చూపిస్తాను మీకు. సో, రూ. 44 అని అయితే ఉన్నాయి గైస్. అండ్ మీకు మెయిన్‌ది అయితే చెప్పడం మర్చిపోయాను గైస్. నేను మీకు సో, గూగుల్ పేలో మీకైతే స్కానర్ ఎలా ఓపెన్ చేయాలో దాని గురించి కూడా చెప్తాననమాట. వెయిట్ చేయండి గైస్. సో, పూర్తిగా వీడియోలో అయితే క్లారిటీగా అయితే మీకైతే చెప్పడానికి ట్రై అయితే చేస్తాననమాట. ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయబాకండి గైస్. అండ్ సో, అర్థమైందనుకుంటున్నాను. రెఫరర్‌కు అక్కడ షేర్ అని కనిపిస్తుంది కదా! దాని మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు గాని ఎవరికైనా షేర్ చేస్తే ఈ యాప్‌ని మీకైతే రూ. 101 అయితే మనీ అయితే వస్తుంది. అండ్ దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న పర్సన్‌కైతే రూ. 21 అయితే రివార్డ్ అయితే ఇస్తారనమాట. సో, అర్థమైందనుకుంటున్నా. అక్కడ ఆఫర్స్ అని ఉంటదనమాట. అవైతే క్యాష్ బ్యాక్ రావడానికి ఆఫర్స్ అనమాట అవన్నీ. సో, అర్థమైందనుకుంటున్నాను గైస్. సో, ఇప్పుడు మీకైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇంకా గూగుల్ పేలో మీరైతే అకౌంట్ ఎలా మీరైతే మీకు ఇంకా చాలా చెప్తానన్నమాట గూగుల్ పే గురించి. సో, మీరు గూగుల్ పేలో మీరు స్కానర్ ఎలా ఓపెన్ చేయాలంటే అక్కడ మీ లోగో కనిపిస్తుంది కదా! ఆ లోగో మీద క్లిక్ చేసి లోగో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చనమాట. లోగో నేమ్ అన్నీ. సో, అక్కడ చూసుకుంటే కింద మీకైతే సో, మీ స్కానర్ కనిపిస్తుంది కదా! దాని మీద సెలెక్ట్ చేస్తే చాలనమాట. మీరు స్కానర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు మీ అకౌంట్‌లోకి మనీ వేసినప్పుడు గూగుల్ పేలో పడతదనమాట. ఈ స్కానర్ డౌన్లోడ్ కూడా అయితే చేసుకోవచ్చు గైస్ మీరు. సో, అర్థమైందనుకుంటున్నాను. మీకు క్లారిటీగా చెప్పాననుకుంటున్నాను గైస్. సో, ఇవన్నమాట గూగుల్ పేలో. సో, ఇంకా కూడా చాలా ఉన్నాయన్నమాట. గిఫ్ట్ కార్డ్స్ ఎలా వస్తాయో కూడా చెప్తాను గైస్ మీకు. క్లారిటీగా గిఫ్ట్ కార్డ్స్ ఎలా వస్తాయంటే గైస్ మీరు
ఇప్పుడు మనీ యూజ్ చేస్తున్నారు కదా! సో, మీకైతే అక్కడ ఆఫర్స్ ఉంటాయన్నమాట. 100 రూపీస్ చేస్తే 10 రూపీస్ వస్తది. అలాగని మీకు ఉన్నప్పుడైతే మీరైతే యూజ్ అయితే చేసుకోండి గైస్. అర్థమైందనుకుంటున్నాను మీకు. ఓకే గైస్. ఇంకా చాలా గురించి అయితే చెప్తా అనమాట. సో, అక్కడ మీరైతే యాడ్ అకౌంట్ మీద సెలెక్ట్ చేసి మీకు ఏ బ్యాంక్ కావాలనుకుంటే ఆ బ్యాంక్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు ఓటీపీ అయితే వస్తదన్నమాట. ఆ ఓటీపీ ఖచ్చితంగా అయితే మీరు ఎంటర్ అయితే ఇచ్చేయాలి గైస్. ఆ ఎంటర్ చేసిన తర్వాత మీ పిన్ అయితే కూడా ఫస్ట్ అయితే మీరు సెట్ అయితే చేసుకోండి. సో, మీది మెయిన్ అదే అనమాట. మీరు పిన్ సెట్ చేసుకోవడమే. సో, పిన్ సెట్ చేసుకోకపోతే మీరైతే పేమెంట్ చేయలేరు. అండ్ మీకు దీని గురించి చెప్పడం మర్చిపోయాను. యూపీఐ లైట్ గురించి. సో, యూపీఐ లైట్ అంటే ఏమీ లేదు గైస్. మీరు పిన్‌లెస్ పేమెంట్స్ అయితే స్మూత్‌గా అయితే చేయొచ్చనమాట అక్కడ. సో, దానిలో అయితే ప్రస్తుతానికి యూపీఐ లైట్‌లో 50 రూపీస్ ఉండాలనమాట మీకు మినిమమ్. అదైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి గైస్. అర్థమైందనుకుంటున్నాను. సో, కింద ఉన్న రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే సో, మీరు కూడా ఎవరైనా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఆ రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి గైస్. మీకు కూడా 105 రూపీస్ వస్తది. అంటే ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి 21. సో, ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోలేదనుకోండి కింద నేను రెఫరల్ కార్డ్ లింక్ ఈ వీడియో కింద లింక్ కామెంట్స్‌లో పెట్టాను. డిస్క్రిప్షన్‌లో ఉంటదనమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీకు 21 రూపీస్ అండ్ నాకైతే 101 రూపీస్ అయితే మనీ వస్తది గైస్. సో, యూజ్ చేస్తారనుకుంటున్నా. ఓకే గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటాను గైస్. పూర్తిగా చూసినందుకైతే థాంక్స్. అండ్ నీకైతే మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను గైస్. సో, అక్కడ మీకైతే రివార్డ్స్ కింద సీ హిస్టరీ అని ఉంటది. అదే చెక్ బ్యాలెన్స్ పైన ఉంటదనమాట. సీ హిస్టరీ అని. ఆ హిస్టరీ అయితే ఏం లేదనమాట. మీరిప్పుడు మనీ సెండ్ చేస్తారు కదా చాలా మందికి. సో, మీరు ఇక్కడైతే మీరు లేక తప్పదు. అప్పుడైతే మీరు మనీ అయితే ఇక్కడ సీ హిస్టరీ వైస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సడెన్‌గా మీ మనీ పోయింది. మీలో ఎవరెవరన్నా పేమెంట్స్ చేసుంటారేమో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనమాట. సీ హిస్టరీలో మీరు ఎంత చేశారో ఆ మనీ మొత్తం అక్కడే ఉంటదనమాట. ఎప్పటికి సో, అదైతే డిలీట్ అవ్వదు గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరెవరికి ఎంతెంత పంపించారో ఆ లిస్ట్ మొత్తం అక్కడే ఉంటది. ఓకే గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. ఓకే గైస్. సో, పూర్తిగా నచ్చిందనుకుంటున్నాను. ఓకే గైస్. సో, ఓకే గైస్. బాయ్ గైస్. బాయ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే చెప్తా అన్నమాట. ఓకే గైస్. బాయ్ గైస్. బాయ్ గైస్. బాయ్.